నెల్లూరులో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలివచ్చే టీడీపీ కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మహానాడుతో వైసీపీ నేతలకు ఏం పని అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా నెల్లూరు ఆతిథ్యం చూపిస్తామని చెబుతున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో మా కరస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు కూడా టీడీపీ క్యాడర్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. సాయంత్రం మాట్లాడదాం. సార్, తొలిసారిగా నెల్లూరులో మహానాడు జరుగుతుంది. ఇప్పటికే స్థల పరిశీలన చూస్తారు, మీరందరూ పోయి చూసారు. అధిష్టానం ఎలా ఉంది సార్? స్థల నిర్ణయం జరిగింది, ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి, మీరే చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉండే మొత్తం 2 మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఏకతాటి మీద అంకితభావంగా ఈ మహానాడు అనేది ఒక పార్టీ కార్యక్రమం కాదు, మన ఇంట్లో జరిగే ఒక పండుగ అన్న వాతావరణంలో కష్టించి పనిచేస్తున్నారు. అదేవిధంగా భారీ స్థాయి విజయవంతం అవుతుంది. అన్నిటికీ మించి మా లక్ష్యం ఒకటే, మహానాడు ముగింపు సభ. ఆ మహానాడు ముగింపు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు చారిత్రాత్మక ప్రసంగాలు దశ దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఆ యొక్క ముగింపు సభ 29వ తారీఖు జరిగే ముగింపు సభ ఒక జాతరని తలపించే రీతిలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా జరిపేదానికి ప్రతి శాసనసభ్యుడు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, మంత్రులు, ఎంపీలు కష్టపడుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా నేను మాట చెప్తూ ఉన్నా. ఈ యొక్క మహానాడులో ఏర్పాట్లలో కానీ, లేదా అన్ని రకాల అవసరాల విషయంలో కానీ, ఆతిథ్య విషయంలో కానీ, వస్తు విషయంలో అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని వాలంటీర్లుగా అందరూ, శాసనసభ్యుడిగా నేను సైతం ఓ వాలంటీర్గా కష్టించి పనిచేస్తాం. ముగింపు సభకి 29వ తారీఖు జరిగే ముగింపు సభకి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అక్షరాల 50,000 మందికి పైగా ప్రజలు ఈ యొక్క ముగింపు సభలో పాల్గొంటారని చెప్పని మాటిస్తున్నారు. పదే పదే మహానాడు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, నెల్లూరులో పెడుతున్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు కొన్ని రాజాంతం చేస్తున్నారు. దాని మీద ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహానాడుకి తెలియజేస్తున్నారో మంచి ప్రచారం చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్. మహానాడుకి గురించి బాగా పదే మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, ఒక మహానాడు మా పార్టీ పండుగ, తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక వేదిక. ప్రపంచం అంతా మహానాడు అంటే చూస్తుంది. అలాంటి మహానాడు నెల్లూరు జిల్లాలో మేము పెట్టుకొని ప్రజలకు ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, దశ దిశ నిర్దేశిస్తుంటే మీకెందుకు ఉలికిపాటు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే మాట్లాడేదానికి ఏం లేదు. ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం, మరో పక్క రాష్ట్ర రాజధాని పోలవరం, మరో పక్క పారిశ్రామిక పెట్టుబడులు. రాష్ట్రం అన్ని రకాల కూడా ముందుకు సాగుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు కీలక పాత్రలో, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు కూటమి ఒక బలంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ యొక్క ప్రజల కోసం వీళ్ళు చేసే మంచి కార్యక్రమాలు ఇదేదో కొనసాగితే, కూటమి బలంగా సాగితే మళ్ళీ కూడా వచ్చే ఎన్నికల్లో మనకు దారుణ ఓటమి తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని అక్కస్సుతో చేస్తున్నటువంటి పనులు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఒక ప్రతిపక్షంగా హోదా మీకు ప్రజలు ఇవ్వకుండా కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ, ప్రధాన పార్టీ మీది, ఆ పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు తెలియజేయండి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి, మేమందరం కూడా స్వాగతిస్తాం. అలా కాకుండా ఇష్టారాజ్యంగా రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే రీతిలో అరాచకాలు సృష్టిస్తాం, ఈ యొక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బ్రాండు పడిపోవాలా మాట్లాడితే, వైసీపీ నాయకులు జగన్ గారు ఏమంటున్నారంటే, నేను అధికారంలోకి వస్తే వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, వాళ్ళ మీద కేసులు పెడతా, వీళ్ళని దొరుకుంటా. ఏంది? అధికారంకి వస్తే ఎవరైనా ఏం చెప్తారు? నేను ప్రజలకు ఈ పని చేస్తా, ఆ పని చేస్తా అని చెప్తారు. ప్రజలకు చేసే పనులు చెప్పకుండా మేము అధికారంలోకి వస్తే రఫా అని ఒక ఆయన అంటాడు, కేసులు పెడతాను ఒక ఆయన అంటాడు, విలేకరులు లోపల ఇస్తూ ఉంటాడు, టీడీపీ మంత్రులు లోపల ఇస్తూ ఉంటాడు. మీకేమి ఆతృత ఏం పడలే? మీరు ఎటు అధికారంలోకి రారు. మళ్ళీ 29లో కూడా చరిత్ర సృష్టించే మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్ర రాష్ట్రం గెలవబోతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, మీరే చూస్తారు. నెల్లూరు జిల్లాలో కూడా గత ఎన్నికల్లో ఒక తిరుపతి పార్లమెంటే ఓడాం స్వల్ప ఓట్లతో. ఈసారి తిరుపతి పార్లమెంటు కూడా
తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, నెల్లూరు పార్లమెంటు గెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 11 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రజల్లో ఎప్పుడుండేటువంటి వ్యక్తి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం. అయితే ఈ నేపథ్యంలో మహానాడులో తొలిసారి మీరు పాల్పంచుకుంటున్నారు. గత ప్లేనరీలో కూడా అనేక పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసాము. మరి ఈ మహానాడు ప్రత్యేకత ఏమంటారు మీరు? మహానాడు ఇది నాకు తొలి మహానాడు కాదు. గత సంవత్సరం కడపలో మహానాడులో కూడా పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి కుటుంబ వాతావరణం ఉంటుంది. పార్టీ నాయకులు కార్యకర్తలకి ఉత్సాహవంతమైనటువంటి దిశ నిర్దేశం ఉంటుంది. మీరు కూడా స్వయంగా చూస్తారు. ఆ కళతో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మొత్తానికైతే మహానాడిని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు అయ్యుండొచ్చు, అదేవిధంగా శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులంతా కూడా సాయి సృష్టిలు కష్టపడుతున్నారని చెప్తున్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్లో ఇప్పటికే 200 ఎకరాల స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏదైతే ఏర్పాట్లను పరిశీలించారు 27, 28, 29 జరిగేటువంటి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇటు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తపరిచిన పరిస్థితి కనపడుతోంది. ఇది ప్రస్తుతం మహానాడు స్థలానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఇఫ్కో కిసాన్ సెజ్ నుంచి.